నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు గారి పైన చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి? మరి ఈడీ సోదాల తర్వాత ఆయన ప్రెస్ మీట్ తో మాట్లాడుతూ అసలు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో సోదాలు జరగాలని, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి పైన వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. మరి ఈ కామెంట్స్ ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, 2019 నుంచి 2024 వరకు కూడా వైసీపీలోని కీలక నేతలందరూ కూడా ఇటువంటి వ్యక్తిగత విమర్శలు చేయబట్టే 11కు పరిమితమయ్యారని చాలా మంది చెప్తుంటారు. అయితే విజయసాయి రెడ్డి పార్టీ నుంచి దూరం అయిపోతున్నాను, రాజకీయాలకి గుడ్ బై చెప్తున్నాను, వ్యవసాయం చేసుకుంటానని చెప్పినప్పటికీ కూడా ఇటీవల ఆయన పెడుతున్నటువంటి ట్వీట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీలోకి మళ్ళీ వెళ్లాలనే ఉద్దేశంతోనే అలా చేస్తున్నారని అని చెప్తున్నారు. మరి ఏవైతే ఈడీ సోదాలు లిక్కర్ స్కామ్ లో భాగంగా జరిగిందో దాని తర్వాత ఆయన ప్రెస్ తో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి పైన చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, ఆయన పైన చేసినటువంటి వ్యక్తిగత విమర్శలు కానివ్వండి, ఎలా చూడాలంటారు? విజయసాయి రెడ్డి గారి మీద అంటే ఆయన దోచినంత అంటే రాజకీయంలోకి ఆయన ఆ ఉమ్మడి రాష్ట్రాన్నే కావచ్చు, సపరేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్నే కావచ్చు, ఆయన దోచుకున్నంత ఇంకెవరూ దోచుకోలేదు. ఎందుకంటే గతంలో ఆయన ఒక జాబ్ చేసుకునే నార్మల్ వ్యక్తి. ఆయనకి ఈ రోజున ఇన్ని వేల కోట్లే కాదండి, లక్షల కోట్లు ఉండొచ్చు. అంత ఆస్తులు ఎలా వచ్చాయి? ఒక సీఏ చేసిన వ్యక్తి, నువ్వు ఒక ఆడిటర్, అంతే రాజశేఖర్ రెడ్డి గారికి ఆడిటర్గా ఉన్నావు. అంతకుముందు పరిస్థితి ఏంటి? నార్మల్గా జనరల్ అంటే సీఎం అయిన తర్వాత ఆడిటర్గా అంటే వాళ్ళకి అప్పుడే అవసరమైంది. అంతకుముందు వరకు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకైనా అప్పుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆడిటర్తో కూడా పని లేదు. అలాంటి టైంలో నువ్వు ఏదైతే వాళ్ళ పంచం చేరి అవకాశాలు పుచ్చుకొని రాజకీయాల్లోకి వచ్చావు, వాళ్ళ త్రూ సంపాదించుకున్నావు. నువ్వేమైనా బాలాకుమారుడు అనుకుంటున్నాడా? అంటే మేబీ ఉండొచ్చు, ఆయనకు ఆ ఉద్దేశం కూడా ఉండొచ్చు. ఈ మధ్య కదా ఒక రిలేషన్ గురించి కూడా టీవీలో మనం చాలాసార్లు చూసాం, ఒక అమ్మాయితో ఇదని. అందుకని నువ్వు చాలా బాలాకుమారుడు అని అనుకోవటం అనేది హాస్యాస్పదం. ఇక్కడ నిన్ను ఎప్పటి నుంచో తాత అని అందరూ అంటున్నారు, ముద్దుగా తాత అని పిలుచుకుంటున్నారు. అది మీ వైసీపీ పార్టీ వాళ్ళు కూడా తాత అని పిలుస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అట్లాంటి వ్యక్తి సీఎంగా ఉంటే ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటున్నారు. అలాంటి వ్యక్తిని మీరు మాట్లాడే మాటల మూలాన ఏమీ చేయలేరు. అంటే మీరు ఎక్కడో ఆయన వయసును గుర్తు చేయాలనుకుంటున్నారు. మీ తాత ఎవరు? నువ్వు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు అనుకుంటున్నావో, ఆయన సీఎంగా గత 5 ఏళ్ళు ఆయన తాతే. ఎందుకంటే వంగలేడు, నడుము వంగి కొబ్బరికాయ కూడా కొట్టలేనప్పుడు ఆయనే కదా తాత. ఆయనకి కూడా సీనియర్ సిటిజన్కి దగ్గరకు వచ్చింది రోజులు. అలాంటప్పుడు ఆయన ఈ వయసుకే వంగి కొబ్బరికాయ కొట్టలేని తాతను మీరు పెట్టుకొని అధ్యక్షుడిగా, నారా చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న నుంచి రాత్రి 12 వరకు కూడా కష్టపడే వ్యక్తిని, పొద్దున 6 నుంచి నైట్ 12 వరకు కష్టపడే వ్యక్తిని మీరు ఈ వయసును చూపెట్టి ఆయన ఏమీ చేయలేడు, ఉండేది ఒక్క కొడుకే కదా అని అంటే, నీకెంతమంది కూతుర్లు ఉన్నారు, నీకెంతమంది పిల్లలు ఉన్నారు, నువ్వెందుకు ఇంకా నోరు పెట్టుకొని ఇట్లా మాట్లాడుతున్నావు? అంటే ఇంకా డబ్బాసు కదా. ఈ రోజున నీ ఇంటికి ఈడీ సోదాలు ఎందుకు వస్తున్నావు? నువ్వు చేసిన దోపిడీలే కదా. నీకు ఉండేది 2 పిల్లలే కదా. నీకెంతమంది పిల్లలు ఉన్నారో మాకు అనవసరం కానివ్వండి. పిల్లల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. అట్లా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల గురించి మాట్లాడతారా? ఇదంతా అంటే అనవసరమైన టాపిక్ ఇక్కడ. ఇంకోటి, ఆయన ఏదో లక్షల కోట్లు దోచాడంటున్నా, నిరూపించు. ఏం చేశారు మీరు? ఆయన్ని కావాలని ఇబ్బంది పెట్టాలనేదే మీరు 53 రోజులు జైల్లో పెట్టిన పర్యవసానం ఈ రోజున 11కు వచ్చావు. నువ్వు కూడా ఓడిపోయావు. ఈ రోజున మాట్లాడేదానికి మీకు అసలు అర్హత ఉందా? ఆయన్ని ఇబ్బంది పెట్టాలనే దానికోసమే అవినీతి ఆరోపించాలని చూశారు. దానికే ప్రజలు బుద్ధి చెప్పారు. బుద్ధి ఉండే వాళ్ళైతే మాట్లాడరు. వాళ్ళకి బుద్ధి లేదనేది ఇక్కడ మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎవరు కూడా అలాంటి నిందలు మాట్లాడటానికి, అలాంటి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదైనా విభేదాలు ఉంటాయి, అది వేరే విషయం. కానీ ఎవరు పార్టీని గురించి వాళ్ళు ప్రమోట్ చేసుకోవటానికి వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడటం అనేది ఇక్కడ చాలా తప్పు. ఆ బాబు గారిని వయసు రీత్యా గుర్తు చేసి మాట్లాడాల్సిన మాటలు, చచ్చిపోవాలి కదా, నువ్వు చచ్చిపోయేటప్పుడు మంచి పని చేయాలంటే నువ్వు కూడా చచ్చిపోతావు. నువ్వు రేపే కూడా చచ్చిపోవచ్చు కదా. ఈ రోజు చిన్నవాళ్ళు చచ్చిపోరు అనేది ఎక్కడ రూల్ లేదు కదా. నువ్వేమైనా చాలా బాలకుమారుడివా? నువ్వు ఆల్రెడీ తాతవే. నువ్వు కూడా రేపు చచ్చిపోవచ్చు, ఎల్లుండి చచ్చిపోతావేమో. ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు. ఎవరైనా కూడా, ఏ మనిషి అయినా కూడా ఎప్పుడు చచ్చిపోతారు అనేది వాళ్ళ చేతుల్లో లేని విషయం. దీన్ని ఇది పెట్టి ఆయన గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు. నీ స్థాయి ఎంతవరకు అంతవరకు ఉంటే మంచిది. నువ్వు చేసిన తప్పులకే ఈడీ సోదాలు జరుగుతున్నాయి కానీ దానికి అసలు స్టేట్ గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం ఉంటుందో చెప్పండి. ఆయనకి తెలివుండి మాట్లాడుతున్నాడా? జ్ఞానం ఉందా? ఆయన ఒక పార్లమెంట్కి ఒక ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తి, పెద్దల సభలో ఉన్నావు. అలాంటి వ్యక్తి నీకు జ్ఞానం ఉండేదైతే ఈడీ సోదాలు ఎవరు చేస్తారు? స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా?
నిజంగా మేడం చాలా మంది ఒక క్వెషన్ కూడా రేస్ చేస్తున్నారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా వ్యవహరిస్తే విజయసాయిరెడ్డి ఇంట్లో ఏంటి డైరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే ఈడీ సోదాలు నిర్వహిస్తారు గదా! మరి ఎందుకు ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారని కూడా చాలా మంది అంటున్నారు. దీనిపైన నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటి గురించి కక్ష గురించి పెట్టుకొని మాట్లాడే వ్యక్తి కాదు. చేసే పని కూడా ఉండదు ఆయన. ఎవరు ఎన్ని మాట్లాడినా ఆయన అంత పెద్ద పట్టించుకోరు. ఈ రోజున విజయసాయి రెడ్డి మాట్లాడిన మాట ఆయన ఒక్క చెవులోకి కూడా తీసుకోరు. ఆయన అసలు ఇట్లా తుడిచేసుకుంటారు. కానీ వాళ్ళ జ్ఞానం అంతవరకే అనుకుంటారు. దాని గురించి ఎఫెక్ట్ అయితే సో మనం చేయాల్సిన పనులన్నీ ఆగిపోతాయి అనే ఆలోచన ఉంటది. ఆయన అంత ఉన్నతంగా ఆలోచిస్తారు. ఇలాంటి చిల్లర మాటల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదే కక్షపూరిత రాజకీయాలు అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడో జైల్లో వేసేవాళ్ళు. ఎందుకంటే ఇది ఈడీ అనేది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కాదు. స్టేట్ గవర్నమెంట్‌లో పెట్టాల్సిన కేసులే పెట్టి జైల్లో వేయొచ్చు. కానీ అది చేయలేదు కదా అక్కడ. అది చూసినా వాళ్ళకి జ్ఞానం అనేది ఉండాలి అక్కడ. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే మాట్లాడారో బేషరతుగా క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది. నువ్వు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక సీఎం. సో తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షులు. అలాంటప్పుడు మాకు కూడా కోపాలు వస్తాయి. ఆయనకే కాదు కోపం వచ్చేది, వాళ్ళకే కాదు కోపాలు వచ్చేది. టీడీపీ వాళ్ళకి కూడా కోపం వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారి నోటికొచ్చినట్టు మాట్లాడితేనో ఇంకోటి చేస్తానో మాకు కోపాలు వస్తాయి. కానీ కోపం వచ్చింది కదా అని మా నాయకుడు మిమ్మల్ని వెళ్ళి మీ ఆస్తులు ధ్వంసం చేయమనో అది అనరు. కానీ మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. కానీ బుద్ధి తెచ్చుకొనైనా ఇంకొకసారి అలా మాట్లాడకుండా ఉండటం మంచిది. ఖచ్చితంగా మీరు బేషరతుగా క్షమాపణ చెప్తే హుందాతనాన్ని కాపాడుకున్న వాళ్ళేస్తారు. ఖచ్చితంగా ఇది ఎవరు కూడా టీడీపీ నాయకులే కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కావచ్చు, దీన్ని ఎవరు కూడా హర్షించరు. ఓకే మేడం. మరి విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడు గారి పైన చేసినటువంటి కామెంట్స్‌కి వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని సూర్యదేవరలత గారు డిమాండ్ చేస్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ మేడం. నమస్తే.